జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. సారు నేను బడికి పోలేకపోతున్నా. మా ఊరికి సర్వీస్ రోడ్డు లేక బస్సులు రావడం లేదు. దీంతో స్కూల్కు పోవాలంటే కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తుంది. ఇది ఓ బాలుడి ఆవేదన. సొంతూరి వారితో కలిసి కలెక్టర్కు వచ్చిన ఈ బాలుడు మా గోడు వినాలంటూ కంటతడి పెట్టుకున్నాడు. మా కష్టం తీర్చాలంటూ వేడుకున్నాడు. మాకు రోడ్డు గురించి మాకు సర్వీస్ రోడ్ కావాలని, మా స్కూల్ బస్సులు రావాలని కోరుతున్నాం. నడుచుకుంటూ పోయేదానికి ఇబ్బంది అవుతుంది, గుట్ట పైన పోయేదానికి భయం అవుతుంది. ఇది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లికి చెందిన బాలుడి ఆవేదన. గ్రామస్తులతో కలిసి సర్వీసు రోడ్డు నిర్మించాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసనలో పాల్గొన్నాడు. 2013 నుంచి గ్రామానికి సర్వీసు రోడ్డు వేయాలని ఆర్డీఓకు, జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా సర్వీసు రోడ్డు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈదులగట్టపల్లి గ్రామానికి చెందిన 300 మంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. సోమవారం ఇస్తారు, మళ్ళీ బుధవారం ఇస్తాను. ఈ కలెక్టర్ మేడం, పేద కలెక్టర్ మేడం, కలెక్టర్ పేద సోమవారం ఇస్తారు, మళ్ళీ బుధవారం ఇస్తాను. ఇప్పటికే ఈ ఆందోళనలో వరంగల్ కరీంనగర్ హైవే పక్కన ఉన్న మా గ్రామానికి సర్వీస్ రోడ్డు లేక పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఓ బాలుడు కంటతడి పెట్టుకున్నాడు. మా ఊరికి రోడ్డు వేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 3 కిలోమీటర్ల మేర రాంగ్ రూట్లో గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, ఇబ్బందులు తీర్చాలని వేడుకున్నాడు. మాకు రోడ్డు గురించి నా పేరు అరుణ్ వర్మ. మాకు సర్వీస్ రోడ్ కావాలని, మా స్కూల్ బస్సులు రావాలని కోరుతున్నాం. నడుచుకుంటూ పోయేదానికి ఇబ్బంది అవుతుంది, గుట్ట పైన పోయేదానికి భయం అవుతుంది. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆందోళన చేస్తున్న గ్రామస్తుల వద్దకు చేరుకుని శాంతింపజేశారు. 10 మంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో దరఖాస్తులు అందజేశారు. రోడ్డు సమస్య తీర్చాలని విజ్ఞప్తి చేశారు.